హాయ్. నిరసనలు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి సుదీర్ఘ ప్రసంగాలు, పెద్ద పెద్ద ధర్నాలు, మైకులు పట్టుకొని చేసే నినాదాలు. కానీ ఇప్పుడు తరం మారింది. పేపరు, రేడియో, టీవీ జనరేషన్లను దాటుకొని ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతూ ఉన్నాం. అందుకే ఇప్పటి జెన్జీ పాత పద్ధతులను పార్సిల్ చేసి పక్కన పడేసింది. పదునైన వ్యంగ్యం, మీమ్స్, వైరల్ రీల్స్తో నిరసన తెలపడంలో కొత్త శకాన్ని ప్రారంభించింది. పాలకులను ప్రశ్నించడానికి మీమ్స్నే ఆయుధంగా మార్చుకొని నీట్ ఆందోళనలు జరిగే ప్రతి చోట జెన్జీ గొంతెత్తుతుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధుల్లో కొన్ని రోజులుగా కనిపిస్తున్న దృశ్యాలివి. పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సాగుతున్నాయి. సబ్వే సర్ఫర్స్ గేమ్ తరహాలో పోలీసులు వెంటపడుతూ ఉంటే పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియా రీల్స్ రూపంలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సుదీర్ఘమైన రాజకీయ ఉపన్యాసాల స్థానంలో షార్ట్ ఫార్మాట్ హ్యూమర్ను వీరు ఎంచుకున్నారు. తీవ్రమైన ఆక్రోశాన్ని సైతం వ్యంగ్యాస్త్రాలుగా మలిచి పాలకులను ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది యువత ఆగ్రహంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మరికొంతమంది మాత్రం చిత్ర విచిత్రమైన ఫన్నీ కొటేషన్స్తో ప్లకార్డులు పట్టుకొని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. విద్యార్థులు పట్టుకున్న ప్లకార్డులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాసిన నినాదాలు నెటిజన్లను ఆలోచింపచేస్తున్నాయి. నా ఎక్స్ కూడా నన్ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినంతగా నిర్లక్ష్యం చేయలేదు వంటి ప్లకార్డులు నవ్వు తెప్పిస్తున్నాయి. సీరియస్ రాజకీయ నినాదాల కంటే ఇటువంటి వ్యంగ్య వ్యాఖ్యలే ప్రజలకు త్వరగా చేరువవుతున్నాయి. మరికొంతమంది అయితే ప్రభుత్వం నిర్వహించే పరీక్షల కంటే శానిటరీ ప్యాడ్స్, డైపర్స్ లీక్ ప్రూఫ్ అంటూ కామెడీ చేస్తూనే తాము చెప్పాలనుకుంటున్న మెసేజ్ను పాలకులకు చేరవేస్తున్నారు. ఈ ఆందోళనల్లో కేవలం ప్లకార్డులు మాత్రమే కాకుండా కాస్ట్యూమ్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బొద్దింకలు, డైనోసార్లు, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ వేషధారణలతో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. మైకేల్ జాక్సన్, దివ్యై పాటల రీమిక్స్లను ఈ ఆందోళనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్ వేదికలు ఈ పోరాటానికి రెండో కేంద్రాలుగా మారిపోయాయి. లక్షలాది వ్యూస్ సాధిస్తున్న ఈ కంటెంట్ ప్రభుత్వాలకు కొత్త రకం సవాల్ విసురుతోంది. పాత తరం భగత్ సింగ్, చెగువేరా ఆలోచనలను కొనసాగిస్తూనే కొత్త తరం టెక్నాలజీని జోడించింది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అల్గారిథంను ఉపయోగించి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. సోషల్ మీడియా ఆటలో పాలకులను వెనక్కి నెట్టి జెన్జీ ముందు వరుసలో నిలిచింది.